హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పర్ఫెక్ట్గా చేసుకునే నువ్వుల లడ్డు అలాగే నువ్వుల చిక్కీ చూపిస్తున్నా అండి. చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను. ఇది అలాగే చేయడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదండి. జస్ట్ 10 నిమిషాలు కేటాయించుకుంటే చాలు మిగిలిన నువ్వుల లడ్డూలు నువ్వుల చిక్కీలు చేసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలామంది నువ్వుల లడ్డూలు పర్ఫెక్ట్గా రావని అవాయిడ్ చేస్తారు చేయటం, కానీ ఇవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి కరెక్ట్ కొలతలతో కానీ చేస్తే. ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలండి. మనం మెజర్ కోసం ఒక కప్పు తీసుకోవాలి, ఏదైనా సరే ఒకటి తీసుకుంటే చాలు. దాంతో బెల్లము నువ్వులు కొలుచుకోవాలి. నిండుగా ఒక గిన్నెడైతే నువ్వులు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చిటపట్లాడే విధంగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి నువ్వులు త్వరగా మాడిపోతాయి, నువ్వులలో కూడా చిరు చేదులాగా ఉంటుందండి. సో అది అనేది కంప్లీట్గా చేదులాగా వచ్చేస్తుంది. అందుకనే సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కొంచెం ఓపిక్గా ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు టైం పట్టిద్దండి. ఇలా వేయించుకుంటే చాలు. దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే ఒక సైడ్ మాడుతుంటాయి నువ్వులు, ఇంకొక సైడు సరిగా వేగవు. అందుకని దగ్గరే ఉండి వేయించుకోవాలండి. కొంచెం ఓపికగా వేయించుకుంటే చాలా బాగా వస్తాయి. మనకి టేస్ట్ మొత్తం నువ్వులు వేయించడంలోనే ఉంటుందండి. అలా అని హై మంట మీద పెడితే మనకి నువ్వులు మాడిపోతాయి, అస్సలు బాగుండదు చిక్కీ మాత్రం. ఇప్పుడైతే వేగిపోయాయి. లైట్గా చిటపట అనే సౌండ్ వస్తుంటే చాలండి. అవి చిటపట్లు ఆడుతుంటాయి కదా, అలా సౌండ్ వస్తే స్టవ్ బంద్ చేసేసి స్టవ్ బంద్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఈలోపు అవి చల్లారుతుంటాయి. ఈలోపు మనమైతే పాకం పట్టుకుందాము. నువ్వులు దేనితోటైతే తీసుకున్నామో అదే గిన్నెతోటి 1/4 కప్పు బెల్లం అండి. 1 కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లం, అలాగే 1/4 కప్పు నీళ్లు. సేమ్ అండి, పల్లీ లడ్డు చేసిన ఇదే మెజరు, నువ్వుల లడ్డు కూడా ఇదే మెజరు. కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లము, అలాగే 1/4 కప్పు అనేది నీళ్ళండి వేసుకొని ఫస్ట్ అయితే బెల్లం నీట్గా కరగనివ్వండి. బెల్లం కరిగే వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కరగనివ్వండి. బెల్లం కరిగినాక ఒకవేళ బెల్లంలో కానీ నలకలు ఉన్నాయి అనుకుంటే కరిగాక వడకట్టుకోండి. ఇదైతే మంచి బెల్లం అండి, అస్సలు నలకలు లేవు. నేను అందుకని డైరెక్ట్గా పాకం రాణిస్తున్నాను. ఇప్పుడు పాకం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ అనేది మళ్ళీ సిమ్లోనే పెట్టేసేయాలి, లేదంటే మంట కొంచెం తక్కువగా వస్తుంది సిమ్ గ్యాస్ అనుకుంటే మీడియంలో పెట్టుకోండి. మనకి ఇది ఎప్పటికప్పుడు పాకం చెక్ చేసుకోవాలండి. చాలా త్వరగా వస్తుంది పాకం అనేది, ఎందుకంటే నీళ్ళు అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కదా మనం. పాకం చాలా త్వరగా వస్తుంది. చూసారా, ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఇంకా రాలేదు, ఎందుకంటే తీగలాగా సాగుతుంది కదండి. సో ఇలా రాకూడదు, మనకి పర్ఫెక్ట్గా ముద్దలాగా అయిపోవాలి దాంట్లో వేయగానే. అలాగే తీసి ఆ పాకం చేతితోటి పట్టుకుంటే వాటర్లో నుంచి తీసాక గట్టిగా అనిపించాలండి. అలాగే మళ్ళీ ప్లేట్లో వేయగానే టక్కవని సౌండ్ రావాలి. మనం బ్రేక్ చేస్తే విరిగిపోవాలి, అది అలానే సాగుతూ ఉండకూడదు. అంటే కంప్లీట్గా ముదురు పాకం రావాలండి. చూసారా, ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మంచిగా నురగలాగా క్రీమీగా వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా వస్తే మ్యాక్సిమం మీకు పాకం వచ్చేస్తుంది. ఫ్లేమ్ మటుకి సిమ్లోనే పెట్టండి, లేదంటే పాకం చేదొచ్చేస్తుంది మాడిపోయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. మనం వాటర్లో వేయగానే ఉండలాగా పడిపోవాలండి, సాగకూడదు అసలు. చూసారా, ఇలా పాకం అనేది ఇలా పడిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్క 2-3 సెకండ్లు అలానే ఉంచి మనం చేతితోటి తీయగానే కరెక్ట్గా ఊడి రావాలి ఇలా. అలాగే మనం బ్రేక్ చేస్తే మంచిగా విరగాలండి ఇది చల్లారినాక. ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయిపోయింది. సేమ్ అదే ఉండని మనం నీళ్ళల్లో వేస్తే సౌండ్ గట్టిగా రావాలండి, అప్పుడే మనకు అది కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా వచ్చేసిందండి పాకము. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను. మీకు ఫ్లేవర్ కనుక కావాలి అంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి, నేనైతే వేయట్లేదు. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులు మొత్తం ఒకేసారి ఇలా వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆల్రెడీ బంద్ చేసాం కదా, ఆ కళాయిని పక్కన పెట్టుకొని ఇలా నీట్గా కలిపేసేయండి. మనం ఇలా 1 నిమిషం పాటు కలపగానే నువ్వులు అనేది బెల్లం సిరప్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా దగ్గరికి ముద్దలాగా అయిపోతుందండి.
చూసారా, ఈ విధంగా తడి పొడి ఏమీ లేకుండా నీట్గా పాకం మొత్తం నువ్వులు కలిసే విధంగా కలుపుకోవాలి. జస్ట్ 1 మినిట్ కలిపితే చాలు, ఎక్కువగా టైం పట్టదు. అలాగే మీకు మొత్తం లడ్డూలే కావాలి అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చండి. ఒక 1/2 మినిట్ పాటు కొంచెం కూల్ అవనిచ్చి లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు. నేనైతే సగం క్వాంటిటీ చిక్కీలు చేస్తున్నాను, సగం అనేది లడ్డూలు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్లేట్ ఇలా బోర్లించేసుకున్నాను. ఎందుకంటే మనం చపాతీ కర్రతోటి రుద్దాలి కాబట్టి బోర్లించాను. ప్లేట్ బోర్లించేసి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు సగం క్వాంటిటీ అనేది ఇలా ఆ ప్లేట్ మీద వేసుకొని చపాతీ కర్రకు కూడా నూనె రాసుకున్నానండి. నెయ్యి లేదా నూనె కొంచెం ఎక్కువగానే రాయండి, లేదంటే అంటుకుపోతుంటాయి. ఇలా అంటుకుపోతున్నాయి అనుకుంటే మళ్ళీ ఒక్కసారి రాసుకోండి, పర్లేదు. దీన్ని అయితే ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా వేడి మీద ఉంది కాబట్టి మనం ఇలా చపాతీ కర్రతోటి రోల్ చేస్తుంటే కొంచెం విడిపోతున్నట్లు అనిపిస్తుంది. కూల్ అయ్యే కొద్దీ చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం చపాతీ కర్రతోటి ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ ఒక్కసారి అయితే నేను చపాతీ కర్రకి నూనె రాస్తున్నానండి. ఎందుకంటే రాసిన నూనె అంతా అది పీల్ చేసుకుంది కదా, మళ్ళీ ఒక్కసారి రాసుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అంటే మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా వస్తుందండి. ఈ చిక్కీ మాత్రం భలే వస్తుంది. ఈ విధంగా అయితే మంచిగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ చల్లారనివ్వండి. చల్లారినాక ఘాట్లు పెట్టుకుందాం. అంటే మరీ చల్లగా కాదు, కొంచెం గోరువెచ్చగా అయినా ఘాట్లు పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయండి. ఈ లోపు అయితే నేను ఈ లడ్డూలు చేస్తున్నాను. నిజంగా పల్లీ లడ్డే అనుకుంటే పల్లీ కన్నా చాలా స్పీడ్గా చేసుకోవచ్చండి. ఈ నువ్వుల లడ్డు భలే ఈజీగా లడ్డూలాగా అయిపోతాయి. చూడండి, ఇదైతే కొంచెం వేడి మీద ఉంది, కాలుతుంది కాబట్టి నేను కొంచెం ఇలా గరిటెతోటి కొద్దిగా తీసుకొని చేతితోటి లడ్డూలు చేసుకుంటున్నాను. చూసారా, చాలా సింపుల్ అండి, భలే ఈజీగా వచ్చేస్తాయి. లేదు అనుకుంటే ఇట్లా జీడులాగా చేస్తారు కదండి మనకి సిలిండర్ షేప్లో, సో అలా అయినా చేసుకోవచ్చు. షేప్ అనేది మన ఇష్టం, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలా చేసినా కూడా. వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీనికైతే ఒక చాక్ తీసుకొని, నా దగ్గర చిన్న సైజే ఉందండి, మీ దగ్గర పెద్ద నైఫ్ కన్నా ఉన్నట్టయితే ఇంకా ఈజీగా ఘాట్లు పెట్టుకోవచ్చు. దీనికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఘాట్లు పెట్టుకోండి. మనం ఇంత శ్రమ లేకుండా వేడి మీద పెట్టుకోవచ్చు, కానీ కొంచెం సపరేట్ అయిపోతుంది, అలాగే చాక్కి అంటుకుపోతుందండి వేడి మీద పెడితే. అందుకని గోరువెచ్చగా ఉండంగా ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎలా అంటే అలా కరెక్ట్గా చూసుకుంటూ ఘాట్లు పెట్టుకోవచ్చు. అలాగే అసలు మనం ఏ షేప్లో అయితే పెడతామో అలానే వస్తాయండి. చూస్తారు, ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకోండి. ఇవి మనకి కంప్లీట్గా కూల్ అయినాక చక్కగా మనం ఏ విధంగా అయితే ఘాట్లు పెట్టామో అలానే ఊడొచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం పెట్టేసుకోవటమేనండి. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్ అండి, చాలా బాగా వస్తాయి, అసలు భయపడకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూల్ అయిపోయినాక ఇలా చాక్ తోటి కొంచెం మనం చాక్ తోటి ఇలా అంటే ఊరికనే వచ్చేస్తాయండి. చూడండి, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, అలాగే షేర్.